నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నానండి. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, అంటే ఆప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అదే కాకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరికి చేరుకుంటాయి. ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చండి. నా వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, సార్ సిబిటీ మీటింగ్ జరిగింది కదా, పెన్షన్ గురించి ఏం మాట్లాడుకోలేదా, మినిమం పెన్షన్ గురించి ఏమైనా మాట్లాడారా, ఇట్లాంటి విషయాల మీద చాలామంది నన్ను అడుగుతూ వస్తున్నారన్నమాట. చాలామంది ఓకేనా. సో పెన్షన్ సంబంధించింది ముఖ్యంగా. ఓకే, అయితే అసలు మనకి సిబిటీ మీటింగ్లో ఏమేమి మాట్లాడుకున్నారు ఏంటి అనేది మీకు క్లియర్గా ఇప్పుడు చూపిస్తాను. ఓకేనా. అసలు మీరు పెన్షన్ గురించి మాట్లాడారా లేదా అనేది మీరు అక్కడ చూడొచ్చు. ఓకే, అయితే మీరు అక్కడ చూడొచ్చండి. ఓకేనా. సో మనకి లాస్ట్ టైం ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఒక సర్క్యులర్ విడుదల చేశారన్నమాట. సో ఏమేమి మాట్లాడారు, దేని గురించి మాట్లాడారు అనేది. అయితే వీటిలో కొన్ని విషయాలు మీకు చెప్పాను. ఓకే, సో ముఖ్యంగా మనకి ఇంట్రెస్ట్ గురించి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి యొక్క ఈ 2024-25 ఆర్థిక సంవత్సరం వడ్డీ అనేది 8.25%గా ఎంతమంది మనకి ఏదైతే ఇచ్చారో సో దాని గురించే మనం మాట్లాడుకున్నాం. అదే ఇచ్చారు 8.25%. ఓకేనా. అట్లాగే ఆ తర్వాత మనకి ఏంటంటే ఈడీఎల్ఐ స్కీమ్ గురించి పెద్ద మార్పులు తీసుకొచ్చారు. సో ఇది నిజంగా ఈపీఎఫ్ ఖాతాదారుకి ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవాలి. ఓకేనా. ఒక 3 రకాల మార్పుల గురించి అయితే చెప్పారు. సో మీరు ఆ వీడియోని మిస్ అయితే కనుక ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో కానివ్వండి, లేకపోతే ఎండ్ స్క్రీన్లో వదిలేస్తాను, ఆ వీడియోని చూడండి. ఓకే, అయితే ఇప్పుడు మనకి ఇంకా మిగతా వాటి గురించి కూడా మాట్లాడుకున్నారు. సో అవి కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ముఖ్యంగా చాలామంది పెన్షన్ గురించి, మినిమం పెన్షన్ 7,500 చేశారా లేదా, అసలు దాని గురించి మాట్లాడారా లేదా అని చెప్పేసి అడిగారు. ఓకేనా. అయితే వీళ్ళు పెన్షన్ గురించి 2 విషయాల గురించి అయితే మాట్లాడుకున్నారు. అదేంటో మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా. సో ఇంతకుముందు మనకి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏంటంటే, సో చాలామంది హైర్ పెన్షన్ కోసం, ఓకేనా, హైర్ వేజ్ మీద పెన్షన్ కోసం చాలామంది అప్లై చేసుకున్నారు. ఓకేనా. అయితే అట్లాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి మనకి ఏంటంటే ఈపీఎఫ్ ఏంటంటే అనేక రకాల ఫెసిలిటీస్ అనేవి మెంబర్స్ కానివ్వండి, పెన్షనర్స్ కానివ్వండి, అలాగే ఎంప్లాయీస్ కానివ్వండి, సంథింగ్ కొన్ని ఫెసిలిటీస్ అనేవి మేము కల్పించాము, ఇంకా కల్పిస్తూనే ఉన్నాము. ఒక 72% వరకు ఏంటంటే అప్లై చేసుకున్నారు. సో అవి ప్రాసెస్ జరుగుతున్నాయి, ఇంకా అప్లై చేసుకోవాల్సింది ఉంది అని చెప్పేసి సిబిటీ వాళ్ళకి చెప్పడం జరిగిందనమాట. ఓకేనా. సో దీని గురించి మాట్లాడుకున్నారు అనమాట. ఓకేనా. పెన్షన్ ఆన్ హైర్ వేజ్ గురించి మాట్లాడుకున్నారు. ఓకేనా. సో ఇంకా మేము చేయాల్సింది ఉంది, చేస్తున్నామని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మేము ఇంకా చేస్తున్నాము, ఇంకా ఉన్నాయి. సో అన్ని ఫెసిలిటీస్ మేము కల్పిస్తామని చెప్పేసి మాట్లాడుకున్నారు. ఇంకో విషయం వచ్చేసరికి సిపిపిఎస్ గురించి మాట్లాడారండి. ఓకేనా. సెంట్రలైజ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ ఎంతమంది మనం మాట్లాడుకున్నాం 2020 తర్వాత. సో మీరు ఏ బ్రాంచ్లో అయినా, ఎక్కడైనా కానివ్వండి, ఏ బ్యాంక్ నుంచి కానివ్వండి, ఏ ఏరియా నుంచి అయినా పెన్షన్ తీసుకోవచ్చు అని చెప్పేసి లాస్ట్ టైం మాట్లాడుకున్నాం కదా. ఓకేనా. అయితే దీనికి సంబంధించి న్యూఢిల్లీ బ్రాంచ్ సంబంధించిన ఎస్బీఐ ఏదైతే ఉందో, సో అక్కడ నుంచి పేమెంట్ అనేది డిస్బర్స్ అవుతుందని చెప్పేసి కూడా వీళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. ఓకేనా. సో ఇప్పటివరకు ఏంటంటే 69.35 లక్షల పెన్షనర్స్కి మేము ఈ విధానం ద్వారా, సిపిపిఎస్ విధానం ద్వారా ఎంత అమౌంట్ అంటే 1,710 కోట్లు వరకు డిస్బర్స్ చేసామని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఓకేనా. అయితే ఈ సిపిపిఎస్ విధానం ద్వారా సో దానివల్ల ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయి, సో ఇప్పుడు మేము ట్రాన్స్ఫర్ చేయాలంటే, అంటే ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఇప్పుడు చాలా వరకు సులభతరం అయ్యింది. సో ఇట్లాంటివి మేము ఇట్లా తీసుకొచ్చామని చెప్పేసి సిపిపిఎస్ విధానాన్ని తీసుకొచ్చామన్నట్లుగా వీళ్ళైతే కొన్ని విషయాలు అయితే మాట్లాడుకున్నారన్నమాట. ఓకేనా. దీన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పేసి. ఓకేనా. సో ఈ 2 విషయాల గురించి మాట్లాడుకున్నారండి. ఎక్కడ కూడా మనకి మినిమం పెన్షన్ గురించి అయితే ఎక్కడ మాట్లాడలేదు. ఆ పెన్షన్ 5,000 చేయాలా, 7,500 చేయాలా మినిమం పెన్షన్ అనే దాని గురించి ఎక్కడ ఎవరో కూడా మాట్లాడుకోలేదు. సో ఈ విషయమే రాలేదు, దాని గురించి ఎక్కడ చర్చలు అయితే లేవు. అలాగే మనకి ఈపీఎఫ్ బకాయి గురించి. ఓకేనా. సో ఎవరైతే ఎంప్లాయరు, సో మనకి ఏదైనా రావాల్సిన బకాయి సకాలంలో చెల్లించకపోతే, సో దానికి గాను డ్యామేజెస్ కింద ఎంప్లాయర్ సమ్ అమౌంట్ అనేది, ఓకేనా, అది 1%, 5%, అయితే 25% ఎంత అనేది ఆ ఖాతాదారునికి నష్టపరిహారం చెల్లించాలన్నమాట. ఓకేనా. 1 మంత్ డిలే చేస్తే 1% అని చెప్పేసి, లేకపోతే 2 మంత్స్ డిలే చేస్తే 5% అని, 6 మంత్ అట్లాగా 25% అని, ఇట్లా మనకి ఒక క్యాలిక్యులేషన్ ఉండేది కదా. సో ఇంత నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి, అయితే దీన్ని తగ్గించాలి. అట్లాగే దీనిపై వచ్చే కొన్ని అవాంతరాలు కానీ, సో ఇట్లాంటివన్నీ తగ్గించాలి. సో దీనికి ఒక టీంని మేము ఏర్పాటు చేస్తాము. ఓకేనా. సో దీని ద్వారా ఇట్లాంటివన్నీ జరగవన్న ఉద్దేశంతో, సో వీళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్న ఉద్దేశంతో ఏవో కొన్ని మాట్లాడుకున్నారన్నమాట. ఓకేనా. సో ఇవే మనకి సిబిటీ మీటింగ్లో మాట్లాడుకున్న విషయాలు ఏంటంటే ఇవే, ఇంకా ఏమీ లేవు. ఓకేనా. ఎక్కడ కూడా మనకి హైర్ పెన్షన్ గురించి ఇంత పెంచాలి లేదా అంత పెంచాలా అనే విషయాలు ఎక్కడ కూడా చర్చించలేదు అన్నమాట. సో పెన్షన్ సంబంధించి అయితే 2 విషయాల గురించే మాట్లాడుకున్నారు.
ఓకే, ఒకటి ఏంటంటే సిపిపిఎస్ విధానం గురించి, ఇంకోటి ఏంటంటే పెన్షన్ ఆన్ హైయర్ వేజ్ గురించి అనమాట. ఈ రెండింటి గురించి చర్చించుకున్నారు. ఓకేనా, చాలామంది అడుగుతున్నారండి అసలు ఏం జరిగింది ఏంటని చెప్పేసి, అందుకే మీకు చెప్తున్నాను ఇక్కడ ఏం జరిగింది, సో దేని గురించి మాట్లాడుకున్నారు అనే విషయాల గురించి. ఓకే, మీకు క్లియర్గా అర్థమైంది అనుకున్నాను. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేసి మీద సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ ఉంది, అంటే యాప్ చేసి మీద సబ్స్క్రైబ్ చేసి పక్కన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.